నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి. శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయవాది ఎన్వి రమణ. బాపట్ల ప్రాంతంలో శ్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇనకొల్లు పోలీసురావు. ఈ నెల 30వ తేదీ ఉదయం 5:30 గంటలకు పాండురంగ స్వామి దేవాలయంలో అమ్మవారికి కమలాత్మిక హోమ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ అర్చకులు రొంపిచెర్ల కేశవాచార్యులు అన్నారు. భక్త మహాశయులకు ముఖ్య విజ్ఞప్తి. మన చీల్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణం నందు రేపు ఉదయం మన లలితా త్రిపుర సుందరి పీఠం వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండల దీక్షకి ఒక కార్యక్రమంగా శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం నిర్మాణం కొరకు నిర్వహిస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా రేపు ఉదయం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కమలాత్మిక హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించబడుతూ ఉన్నది. కావున ఈ కమలాత్మిక హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. రేపు ఉదయం 5:30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచన, మండపారాధన, 6:30 గంటలకు కమలాత్మిక హోమ కార్యక్రమం, 8:30 గంటలకు లక్ష్మీ పూజ, అనంతరం పూర్ణాహుతి, భక్తులకు తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ 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 హజరత్ షేక్ మహమ్మద్ మీరా సాహెబ్ బాబా వారి 12వ ఉరుసును పురస్కరించుకొని బాపట్ల పట్టణం శ్రీ శ్రీ హజరత్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద ఉచిత వైద్య శిబిరంను నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు, ఒక్క పెన్షన్ పెరుగుదల పథకం మినహా ఏమీ అమలు చేయట్లేదని, 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నూతన పెన్షన్ మంజూరు చేయలేదని, వృద్ధులు వితంతువులు సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్ది భాగ్యశ్రీధర్ అన్నారు. బాపట్ల జిల్లా ప్రజలందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవ వసంతాల సందర్భంగా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలని ప్రకటించింది. ఏ ఒక్క పెన్షన్ కూడా అమలు కాలేదు. ఏ సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు మాత్రం 4,000, 5,000 వికలాంగులకి ఇచ్చేటువంటి మాత్రమే అమల్లోకి వచ్చింది. ఎట్లా ఉందంటే తల్లికి కూడు పెట్టలేనోడు పిన్నికి పండక్కి కొత్త చీర కొన్నాడంట, వెనకటికి ఎక్కవాడు. అలా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి. ఏంటంటే నవంబరు మొన్న ఎలక్షన్లు జరగకముందు చనిపోయిన వాళ్ళకి మాత్రం పెన్షన్ మాత్రం నూతనంగా ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని అంటం మాత్రం ప్రభుత్వం
విధానం సరైనది కాదని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము నొక్కి ఒక్కానిస్తూ అందరికీ అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి. వికలాంగులకైతే మేము వెరిఫికేషన్ చేసిన తర్వాతే సదరన్ సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూసిన తర్వాతే ఇస్తామని అంటాం, కానీ సరైనది కాదు. ప్రస్తుతానికి కంటిన్యూ కానివ్వండి, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ చేయండి. ఈ ప్రభుత్వంలో మీరు మాత్రం వెరిఫికేషన్ చేసి అర్హులైన వాళ్ళకి గుర్తించి కరెక్ట్గా గుర్తించి పక్షపాతం లేకుండా ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ బాపట్ల ఏరియా సమితి తరఫున నేను విన్నవించుకుంటూ, అందరూ అర్హులను మాత్రం తీసేయటం మాత్రం తీసేస్తే సిపిఐ ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా అర్హుల అనర్హుల పార్టీయా ఇతర పార్టీ అనేది చూడకుండా పెన్షన్ని కంటిన్యూ చేయాలని, నూతన పెన్షన్ కూడా విధానాన్ని కంటిన్యూ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. గుంటూరు బాపట్ల పట్టణంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ దొంగతనం జరిగింది. మోగా చెవిటి అని చెప్పి షాపులో ప్రవేశించిన దొంగ వ్యాపారస్తుడిని మాటల్లో పెట్టి 208 గ్రాముల బంగారం చోరీకి పాల్పడ్డాడు. బంగారం విలువ సుమారు 15 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. नहीं दिखता है लो इधर कैमरे में दिखता रवि का कैमरा है देखो నువ్వు వచ్చావు వాడు వెళ్ళాడు బయటికి ఉంటే ఫోన్ చేయాలి రైల్వే స్టేషన్ దేఖలేనా రైల్వే స్టేషన్. బాపట్ల ప్రాంతంలోని స్త్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ అని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. సరస్వతమ్మ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎస్ఎంజి జూనియర్ కళాశాల వద్దనున్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్ఎంజి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు వెలగపూడి సరస్వతమ్మ గారి కృషి చిరస్మరణీయమే. ఆమె 1915లోనే బాలికల కోసం పట్టణంలో ప్రత్యేకంగా ఒక పాఠశాలను యువతీ విద్యాలయం పేరిట ఒక పాఠశాల అనుకుంటుంది. ఆ పాఠశాల అభివృద్ధి కోసం మరి వెలగపూడి సుబ్బారావు గారి దంపతులు తమ జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశారు. తమ ఆస్తుల్ని వారు పణంగా పెట్టారు. ఈ విద్యా సంస్థల కోసం పట్టణం నడిబొడ్డిన 54 సెంట్ల స్థలాన్ని వారు విరాళంగా ఇచ్చారు, దానం చేశారు. అదే చిన్న విద్యా సంస్థ నేడు బాలికల జూనియర్ కళాశాలగా డిగ్రీ కళాశాలగా అభివృద్ధి. వారి త్యాగ నిరతని మనం స్మరించుకోవడం, వారిని గుర్తుంచుకోవడం, వారిని పూర్తిగా చేసుకోవడం ఎంతైనా అవసరం. క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఏదైనా సాధించవచ్చని, వ్యాపార రంగంలో రెడ్లు రాణించాలని యు శ్రీనివాసరెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ ప్లాజాలో రెడ్డిస్ బిజినెస్ గ్రూప్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకే, లైక్ మనం బిజినెస్ మీట్కి వచ్చాం కదా. అసలు బేసికల్ గా ఎగ్జాంపుల్ మనం యాజ్ అన్ ఇండివిజువల్ ఓకే ఒక 10 మందికి ఒక అవసరం వచ్చింది. సపోజ్ అది పచారీ సర్కిల్ అనుకుందాం. సప్లై చేసేవాడు ఒక చిన్న మేబీ కిరాణా కొట్టు, వాడు బిజినెస్. మేబీ లైక్ ఒక 100 మంది, సో ఒక స్మాల్ జనరల్ స్టోర్. మేబీ లైక్ ఒక 1000 మంది చిన్న సూపర్ మార్కెట్. అలా ఏ ఫీల్డ్ అయినా కానీ ఒక 100 మంది రైతులకి సప్లై చేసేవాడు పెస్టిసైడ్ షాప్, లేదు డీలరు, డిస్ట్రిబ్యూటరు, లేదు మేబీ లైక్ పొలిటీషియన్ ఒక 10 మందికి వాళ్ళ అవసరాలని ఆఫీసర్ లాగా వెళ్ళి తీర్చేవాడు లీడరు. అలా కాకుండా కొంచెం మండల అంటే 1000 మందికి మండల లెవెల్ లీడరు, అలానే నియోజకవర్గం లెవెల్ 1,00,000 మందికి, ఇలా ఏ రకంగా
విధంగా తీసుకున్నా కానీ అది వ్యాపారమైనా లేకపోతే ఉద్యోగమైనా లేకపోతే ఇంకేదైనా కానీ సో మనలో లీడర్షిప్ క్వాలిటీస్ మనం ఇంబైబ్ చేసుకోవాలి. జనరల్గా మన కమ్యూనిటీలో హిడెన్ గా ఉంటాయి, ఎందుకంటే మన ముత్తాతలు తాతలు తండ్రులు మనం ఆ జీన్స్ లో ఆటోమేటికల్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే దానికి పదులు పెట్టాలి. ఓకే, సో అలా మనము లైక్ వేరే వాళ్ళతో అంటే లైక్ వీళ్ళు బాగా బిజినెస్ చేస్తారు, ఆ కంపెనీ చేస్తారు, ఈ కంపెనీ కంటే కూడా మనం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటే మనకి సమాజ స్పృహ ఉండాలి. ఓకే, సో మీరు ఏ బిజినెస్ అన్నా చేయండి, దేర్ ఇస్ ఎ బిగ్ గ్రోత్ అండి. ఓకే, నా ఈ ఎక్స్పీరియన్స్ లో నా ఎడ్యుకేషన్ 1999 లో సిబిఐ లైబ్రరీ కానించి చూస్తా ఉన్నాం, వేరే వాళ్ళకి మనం హెల్ప్ చేస్తా ఉన్నాం, విపరీతంగా డెవలప్ అవుతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమాజం పట్ల విపరీతమైన స్పృహ అన్నమాట. సో అది మనం పెంపొందించుకోవాలి, మన పిల్లలకి ఇన్కల్కేట్ చేయాలి ఈ ఇండస్ట్రియలైజేషన్ సైడ్. సో ఎవడైతే కనుక ఎక్కువ మంది అంటే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా వాడు చేయలేనివి ప్రాబ్లమ్స్, అదే 100 మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, సొల్యూషన్ ఇవ్వగలిగాం. ఇట్స్ స్మాల్ బిజినెస్. ఒక 1,00,000 మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాడు, దానికి సొల్యూషన్ ఇవ్వగలిగాము, ఇట్ బికమ్స్ ఏ బిజినెస్. అలాగే కూడా ఒక 10 కోట్ల మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, ఓకే, అది దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాము, ఇట్స్ బికమ్ ఏ బిగ్ బిజినెస్. లేదు 100 కోట్ల మంది ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నారు, దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాం, యు ఆర్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఓనర్. లేదు పుట్టినోడి దగ్గర నుంచి సచ్చేవాడి దగ్గర దాకా మన కరోనా లాంటి దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాము, యు ఆర్ ద రిచెస్ట్ గై ఇన్ ద వరల్డ్. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఏ మైక్రోసాఫ్ట్ ఓనర్ తోనో లేకపోతే ఏ ముఖేష్ అంబానీతోనో లేకపోతే ఇవాళ గూగుల్ ఓనర్స్ తోనో లేకపోతే ఒకటితోనో ఎండ్ అయ్యేది కాదు. ఫ్యూచర్ లో ప్రతి వాడికి ఆ స్కోప్ ఉంటుంది. సో మన పిల్లల్ని మనం ఎలా సాధించలేకపోయాం, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అన్న మనం ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి సొల్యూషన్ ఎలా డిజైన్ చేయాలి, అటు సైడ్ మనం నడిపించగలిగితే సో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ఎవడైతే ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడో విలేజ్ లో కానీ మండల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ లేదా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడైనా కానీ వాడే ఉన్నోడు. రూరల్ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన యజ్ఞ హాస్పిటల్ వచ్చిన ప్రజలకు వారి ఆరోగ్యం గురించి మెరుగైన వైద్యం గురించి వారికి వివరించారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్. నేను బాపట్ల యజ్ఞ హాస్పిటల్ నుంచి వస్తున్నాను. నాతో పాటు డాక్టర్ పవన్ కుమార్ ఆర్థోపెడిషన్, డాక్టర్ మాధవి రేడియాలజిస్ట్, మేము ముగ్గురము ఈరోజు నందిరాజ్ తోట రావడం జరిగింది. యజ్ఞ హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. పెట్టినప్పటి నుంచి ప్రతి నెల క్యాంపు చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు క్యాంపు బాపట్ల నియోజకవర్గం నందిరాజ్ తోటలో చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉచితంగా షుగరు, బీపీ, ఈసీజీ, కొలెస్ట్రాల్ టెస్ట్ అన్నీ నిర్వహించి తగినట్టుగా దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఉచితంగా చేయబడుతున్నాయండి ప్రజలకి. దాంతోపాటు ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన, షుగర్ బీపీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కీళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది అవగాహన పెంచడం అనేది జరుగుతుందండి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి జనాలు చాలా చక్కగా వచ్చి చూపించుకుంటున్నారండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ని ఎంతో చక్కగా చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ మాధవి. నేను యజ్ఞ హాస్పిటల్ నుంచి ఇక్కడ నందిరాజ్ తోటలో ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. యజ్ఞ హాస్పిటల్ తరపున డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో డాక్టర్ యజ్ఞ శ్రీకాంత్ కార్డియాలజిస్ట్ గారు, డాక్టర్ పవన్ కుమార్ గారు ఆర్థోపెడిషియన్ మరియు నేను రేడియాలజిస్ట్ స్త్రీల సమస్యలు చూడటం జరుగుతుంది. ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో ఉచితంగా మేము ఈసీజీ, బీపీ, షుగర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, అట్లాగే మొద్దుబారిన కాలుకి DPND అనే టెస్టు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో జర్డ్ సమస్యలతో బాధపడే వాళ్ళకి జర్డ్ టెస్ట్ ఉచితంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగనే ఏమైనా ఆరోగ్య సలహాలు సూచనలు కావాలనుకుంటే మా యజ్ఞ హాస్పిటల్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి, ఎముకలు కీళ్ళకు సంబంధించిన వైద్య నిపుణుడి. ఈరోజు యజ్ఞ హాస్పిటల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది నందిరాజ్ తోటలో. ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పి, నడువు నొప్పి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి తగు జాగ్రత్తలు ఇచ్చి అవసరమైన హాస్పిటల్కి వచ్చి ఎక్స్రేలు తీసుకోవాల్సిందిగా సలహా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎవరైనా అవసరమైన వాళ్ళు యాక్సిడెంట్ కేసులు కానీ ఏమైనా ఎముకలకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు కానీ హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. కర్లపాలెం ఐలాండ్లో జాతీయ రహదారిపై దుర్గంధం వెదజల్లుతుందని, సమస్యను పరిష్కరించాలని వ్యాపారస్తులు, ప్రజలు కోరుతున్నారు. ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కరుణా జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈరోజు కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా లంకాలో దగ్గర ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలకి దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. గతంలో కరుణా జీవన్ మినిస్ట్రీ ద్వారా ఎంతో నిరుపేదలకు మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరము ఈయన ఆఖరణలో పేద ప్రజలకు మన వంతుగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కనపర్తి రాజారావు గారి సహకారంతో ఈ నెలలో కొన్ని కుటుంబాలకు మనం వస్త్రాలు, చిన్నపిల్లలకు మరి రొట్టె పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది, నేను గిరిజనుల పిల్లలను చదివించుకోండి, మీరు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళందరినీ కోరి ఉన్నాము. చక్కగా పిల్లల్ని చదివించినట్లయితే ప్రభుత్వం యొక్క సౌకర్యాలను ఉపయోగించుకొని పిల్లల్ని చదివించుకున్నట్లయితే వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలు, ఉన్నతమైన వర్గాలు ఇలాంటి గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ మన వంతు మనం సమాజంలో వారికి చేయూతనిస్తూ వారిని కూడా సమాజంలో సమాజ స్థాపనకు వారిని కూడా మనం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బాపట్లలో నిర్వహించారు. జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమము ఎంపిక చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు మరియు ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ పురుషోత్తం ఆధ్వర్యంలో జరిపించారు. ప్రణాళిక అంటే ఏం లేదు, ఎన్రోల్మెంట్ పెంచాలంటే ఏం చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక రిజర్వేషన్ హాజరు ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి. అట్లానే పిల్లలు డ్రాప్ అవుట్ కొనసాగడం అంటే డిటెన్షన్ కావడం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోవడం, అది కాకుండా మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతాం. డ్రాప్ అవుట్స్ అరికట్టాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి ప్రతి విషయం మీద ఈ గుణాత్మక అంశాలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మన స్కూల్లో పిల్లలు ఏ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ బాగుంది, ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవాళ్ళు. సో FA1, FA2, SA1 జరిగిన తర్వాత అక్కడ ఏ సబ్జెక్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి చర్చించి ఏదైనా సబ్జెక్ట్ వీక్ చేస్తుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలో ప్లాన్ చేసుకోవాలి. అట్లానే కో కరిక్యులర్ యాక్టివిటీస్, మన స్కూల్లో ఆటలు ఎలా ప్రమోట్ చేయాలి, లేదా యోగా ఉంటే దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, లైఫ్ స్కిల్స్ ఎలా అందించాలి, దీని గురించి ఏం చేయాలో ఒక నిర్ణయాలు తీసుకోవాలి. అట్లా స్కూల్లో ఆల్రెడీ కొన్ని వందలు ఉంటాయి, గ్రంథాలయం ఉంటుంది, ల్యాబ్ ఉంటుంది, ఇంకా ఫర్నిచర్ ఉంటుంది. ఇట్లా స్కూల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఏమైనా సరిగా మనం వాడుకోలేదు, మన కొత్తవి కావాలని అడుగుతూ ఉంటాయి. అప్పుడు ఉన్నాయి సరిగా వాడుకుంటున్నాం లేదా అనేది కూడా చూసుకోవాలి. ఏమైనా ఉపయోగం లేకుండా ఉంటే వాటిని ఎలా ఉపయోగంలో తీసుకురావాలి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బగలాముఖి ఆలయానికి సుప్రీంకోర్టు పూర్వ న్యాయాధిపతి ఎన్వి రమణ విచ్చేశారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ ఉంటుందని వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ ప్లాజాలో రెడ్డిస్ బిజినెస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు. సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ రావడం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ముందు పెట్టడము, మనల్ని మనమే నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి థాట్ తో ఇవాళ ఈ ఆర్పీజీ మీటింగ్ అనేది, ఈవెంట్ క్యాలెండర్ లాంచ్ ఈవెంట్ అనేది జరగడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క విషయం చెప్పాలి, ఇందు గలడు అందులేడు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినను అందందే కలడు దానవాగ్రని వింటే అని ఒక పద్యం ఉంటుంది. అంటే ఇక్కడ లేడు, అక్కడ లేడు, ఎక్కడ వెతికినా ప్రతి చోట కనబడతాడు మనకి అని దీని మీనింగ్. రెడ్ల విషయంలో కూడా అదే ఆపాదించవచ్చు మనం. ఎందుకంటే ఒక వాణిజ్య రంగంలో, ఒక వ్యాపార రంగంలో, రాజకీయ రంగంలో, సినీ రంగంలో, కళారంగంలో, రచయితలుగా, న్యాయవాదులుగా, ఇలా ప్రతి ఏ రంగమన్నా తీసుకోండి మీరు, అందులో అప్పర్ హ్యాండ్ రెడ్లదే ఉంటుంది. సో అలాంటి వివిధ రంగాల్లో ఉన్నతులుగా ఉన్నటువంటి చాలా మంది ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే శ్యామల కోటిరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి అనేది 2 అక్షరాల పదం అనుకుంటారు చాలా మంది. అలా అనుకుంటే పొరపాటే. రెడ్డి అంటే ప్రేమ, రెడ్డి అంటే ఒక పొగరు, రెడ్డి అంటే ఒక పౌరుషం, రెడ్డి అంటే ఒక బలం. అయితే ఆ పొగరు వల్ల, ఆ పౌరుషం వల్ల ఎవరికైనా మేలే జరుగుతుంది కానీ ఎవరికి ఎటువంటి కీడు జరుగుతుంది. ఇది నేను అనుభవజ్ఞురాల్ని చెప్తున్నటువంటి మాట. రెడ్ల పక్కన ఉంటే వాళ్ళు ఎదుగుతూ మనల్ని కూడా ఎదిగేలా చేస్తారు, ఇది నిజం. అదే నేను ఇతర కులాలు అని మాట్లాడట్లేదు, కానీ వేరే వాళ్ళు ఎవరైనా పక్క వాళ్ళని తొక్కేసి మనం ఎదగాలి అనుకునేటువంటి జనాలనే చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక్క రెడ్ల కులంలో మాత్రమే తాను ఎదుగుతుంటే తన వెనకాల ఉన్నవాడికి కూడా ఇలా చెయ్యి అందించి పైకి లేపేటువంటి గుణం ఒక రెడ్లకి మాత్రమే ఉంటుంది. ఈ గుణాన్ని మనం ఎక్కడితో ఆపేయకూడదు. మన తర్వాత తరాలకి, మన పిల్లలకి కూడా దీన్ని మనం అందించాలి. అందుకు మనకు ఒక యూనిటీ ఉండాలి, ఒక ఐకమత్యం ఉండాలి. ఈ రోజున శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి బిజినెస్ గ్రూప్ అని పెట్టారు. అంటే మీకు పెళ్లి కావాలా, రెడ్డి బిజినెస్ గ్రూప్ లో మ్యాట్రిమోనీ ఉంటుంది, మన కమ్యూనిటీ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు ఏమైనా లీగల్ సమస్యలు ఉన్నాయా, అడ్వకేట్స్ ఉంటారు, మీరు ఇక్కడ కన్సల్ట్ చేయొచ్చు. ఇల్లు కట్టుకుంటున్నారా, ఇక్కడ సిమెంట్ దగ్గర నుంచి అందించే వాళ్ళు అందరూ ఉంటారు. ఇందాక ఎవరో అన్న చెప్తున్నారు 20 రూపాయలు తక్కువకే ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. ఇలా ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క అవసరానికి, మనకి కావాల్సిన ప్రతి అవసరానికి ఇక్కడ ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఈ రెడ్డి బిజినెస్ గ్రూప్ ద్వారా. ఈ గ్రూప్ 2020లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి ఒక 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని, లేదా 5వ ఏళ్ళలోకి అడుగు పెడుతుండొచ్చు గాక. కానీ ఈ గ్రూప్ ఇలాగే గనక కంటిన్యూ అయితే, ఇదే ఐకమత్యంతో గనక ఇంకా ఒక్కొక్క ఆకు గనక ఈ చెట్టుకి తోడైతే, ప్రతి కొమ్మ విస్తరించుకుంటే మన పిల్లలకి ఇది ఒక మహావృక్షమై చక్కటి నీడ ఇస్తుంది అనేది నా అభిప్రాయం. ఏది కావాలన్నా రేపు పొద్దున మన పిల్లలు వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఒక ఆర్పీజీ గ్రూప్ లో వెతికితే సరిపోతుంది వాళ్ళు. సో కామన్ పాయింట్, 1 సింగిల్ పాయింట్, 1 కాంటాక్ట్ పాయింట్. ఎందుకంటే ఓపికలు చాలా మందికి ఇప్పటికే తగ్గిపోయాయి, ఇక మన నెక్స్ట్ జనరేషన్ లకు అసలు ఉండవు. సో వాళ్ళకి కావాల్సిందల్లా ఈజీగా పనులైపోవడం. సో దానికి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు ఈ రోజున. ఇది భవిష్యత్ తరాలకి డెఫినెట్ గా ఒక వటవృక్షమై చక్కటి నీడనివ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీ పాటికి మీరు మీ వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అలా కాకుండా కులం కోసం ఆలోచించి మన కులంలో ఉన్న వాళ్ళని ఎదిగేలా చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ రోజు ఆయన తీసుకున్న ఈ ఆలోచనకి ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియజేయాలి. అండ్ అలాగే మరొక హీరో, ఇప్పటి వరకు మనకు ఓన్లీ
ఓన్లీ నితిన్ గారే ఉన్నారు రెడ్లలో హీరో అనగానే. కానీ నితిన్ గారితో పాటు ఇంకొకళ్ళు శ్రీ హర్ష కూడా జాయిన్ అవుతున్నారు. అయితే వెంకటరెడ్డి గారి కోపం ఉండొచ్చు కాక ఎన్టీఆర్ మీద, రాణా గారి మీద, సినీ ఇండస్ట్రీ మీద. కానీ ప్రతి ఒక్కళ్ళకి చదువే అక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఆ స్పెషల్ టాలెంట్ ని గుర్తించి పదును పెట్టుకుంటే ఎంత ఎదుగుతారు అనేది చాలా మందిని మనం చూడొచ్చు. ఆ సినీ ఇండస్ట్రీలో హర్ష కూడా ఈ రోజు ఎక్స్ట్రా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తో ఎంటర్ అవుతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ హర్ష. అండ్ ఎస్, ఇందాక అందరూ చెప్పినట్టు మనల్ని మనమే పైకి లేపుకోవాలి, మనల్ని మనమే ఎదిగేలా చేసుకోవాలి. మన కోసం ఎవరు వచ్చి గొడుగు పట్టరు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి రంగంలో రెడ్లది అప్పర్ హ్యాండ్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి. శ్రీ బగలాముఖి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన సుప్రీంకోర్టు పూర్వ న్యాయవాది ఎన్వి రమణ. బాపట్ల ప్రాంతంలో శ్రీ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన వారిలో అగ్రగణ్యులు వెలగపూడి సరస్వతమ్మ. ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఆశించకుండా చేసేదే నిజమైన సేవ. కరుణా జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇనకొల్లు పోలీసురావు. భగవాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.